చాలా కాలం క్రితం మథురా నగరంలో ఒక దుష్టరాజు కంసుడు ఉండేవాడు. ఆయన తన సోదరి దేవకి, ఆమె భర్త వసుదేవుడిని జైల్లో బంధించాడు. ఎందుకంటే ఒక ఆకాశవాణి ద్వారా దేవకి యొక్క 8 బిడ్డ కంసుని వధిస్తాడు అని చెప్పబడింది. దేవకి పుట్టించిన మొదటి 6 పిల్లలను కంసుడు చంపేశాడు. 7వ బిడ్డ అయిన బలరాముడు అద్భుతంగా రోహిణి గర్భంలోకి చేరాడు. తరువాత 8వ బిడ్డ అదే కృష్ణుడు పుట్టబోయే సమయం వచ్చింది. ఆశ్వయుజ్జి కృష్ణ అష్టమి రాత్రి మధ్యరాత్రి సమయంలో జైలులోనే ఒక దివ్య శిశువు జన్మించాడు. ఆయన నీలవర్ణుడు, నవరత్నాల్లా మెరిసే కళ్ళు, 4 చేతులతో శంఖ, చక్ర, గద, పద్మాలను పట్టుకున్నాడు. అతడి భగవాన్ శ్రీకృష్ణుడు. ఆ సమయంలో జైలు తలుపులు తానే తెరుచుకున్నాయి. కాపలదారులు నిద్రలోకి జారిపోయారు. వసుదేవుడు చిన్న కృష్ణుని ఒక గిన్నెలో పెట్టి యమునా నది దాటుతూ గోకులం చేరాడు. ఆ నదిలో నీరు పెరిగిపోయినా, వసుదేవుడి తల వరకు వచ్చినా ఆదిశేషుడు తన ఫణాలను విప్పి కృష్ణునిపై కప్పి రక్షించాడు. వసుదేవుడు కృష్ణుని నందుడు, యశోదమ్మ దగ్గర వదిలి వారి పాపని తీసుకొని జైలుకు తిరిగి వచ్చాడు. చిన్నప్పటినుండే కృష్ణుడు అల్లరి పిల్లవాడు. అమ్మ యశోద ఆయన వెన్న దొంగిలిస్తాడని వెతుక్కుంటూ ఉండేది. గోపికలు మా వెన్న కృష్ణుడు దొంగిలించాడు అని యశోదమ్మ దగ్గర ఫిర్యాదు చేసేవారు. ఒకసారి యశోదమ్మ ఆయన నోటిని తెరిచి చూడగా అందులో పూర్తి విశ్వం కనబడింది. కృష్ణుడు చిన్నవాడే అయినా ఎన్నో రాక్షసులను సంహరించాడు. పుతన అనే రాక్షసి పాలిచ్చి చంపాలని చూసినా కృష్ణుడు ఆమె ప్రాణాలను తీగా ఆమె అసలు రూపంలో పడిపోయింది. శకటాసురుడు రూపం దాల్చిన రథాన్ని కాళ్లతో తన్ని ధ్వసం చేశాడు. కాళీయ నాగుడు యమునాను విషపూరితం చేశాడు. కృష్ణుడు అతని తలలపై నృత్యం చేసి అతన్ని ఓడించాడు. కృష్ణుడు యవ్వనంలోకి రాగానే మథురలో కంసుడి అహంకారం పెరిగింది. కృష్ణుడు అన్న బలరాముడితో కలిసి మథురకు వెళ్ళి చివరికి కంసుని వధించాడు. ఆయన తల్లిదండ్రులు దేవకీ వసుదేవులను విముక్తి చేశారు. కృష్ణుడు తరువాత మహాభారతంలో పాండవులకు మార్గదర్శకుడయ్యాడు. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి భగవద్గీత బోధించాడు. ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని నాశనం చేయడానికి నేను యుగయుగాలకి పుడతాను అని ఆయన చెప్పారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం హిస్టారికల్ ట్రూత్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.